లోక్సభ ఎన్నికల రిజల్ట్ వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అలా జరగకుండా ఉండేందుకే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును కలిసేందుకే హరీష్ రావు వెళ్లారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే వరకు ఇండియా రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పాడని ఆరోపించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడని పిలవద్దని, రాక్షసుడు అనాలని సూచించారు. ప్రపంచంలో ఎవరూ చేయని నీచమైన పని ఫోన్ ట్యాపింగ్ చేయించారని మండిపడ్డారు. అలాగే ఉద్యమ సమయంలో కేసీఆర్ తో భోజనం చేయాలి అంటే ₹1,00,000 వసూలు చేసేవారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9 ఏళ్లు చేపలు గొర్రెల పంపిణీ పేరిట వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ప్రపంచంలో వింతని చెప్పిన మేడిగడ్డ 3 ఏళ్ల కూలిపోయిందని, ఆ బ్యారేజ్ కి మరమ్మతులు చేసినా ఉండే గ్యారంటీ లేదని NDSA నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. నాడు తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి రాక తెలంగాణ అంశం ఎత్తుకున్నాడు తప్ప కేసీఆర్ కు ఏ అవగాహన లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. 1999లో 41 మంది ఎమ్మెల్యేలం పదే ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసి రాష్ట్రం కావాలని ప్రయత్నం చేస్తుంటే 2 సంవత్సరాలు డిప్యూటీ స్పీకర్ పదవి అనుభవించిన తర్వాత తెలంగాణ పదవి ఎత్తుకున్నాడని గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చి 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ అయితే సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినా అని పదే చెబుతున్నాడని మండిపడ్డారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పి గద్దెనెక్కిన తర్వాత 10 ఏళ్ల పాటు ఆమెను, ఆమె కొడుకును నోటికొచ్చినట్లు తిట్టాడని దుయ్యబట్టారు. కేసీఆర్ ను ఎవరు నమ్మే పరిస్థితి లేదని, ఎల్లుండితో ఆ పార్టీ దుకాణం క్లోజ్ అని కోమటిరెడ్డి చెప్పారు. పార్టీలో ఎవరు ఉండరు, ఉన్నవాళ్ళు కూడా ఆ కుటుంబంతో పాటు జైల్లో ఉంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.